మీకు తెలుసా ఒక యావరేజ్ ఇండియన్ ఫ్రీలాన్సింగ్ నుండి నెలకి 30,000 to 50,000 వరకు సంపాదిస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ లో మనీ సంపాదించడానికి లిమిట్ అంటూ ఏముండదు. ఈవెన్ మనం కూడా సంపాదించవచ్చు. కానీ ఒక మంచి డిమాండింగ్ లో ఉన్న స్కిల్ నేర్చుకుంటే మీరు స్టూడెంట్ అయినా లేదా ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నా మీరు పార్ట్ టైమ్ గా వర్క్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ లో మీరు ఒక్కసారి ఆర్డర్స్ తీసుకోవడం మొదలు పెడితే ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఫ్రీలాన్సింగ్ లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. కానీ మీరు ట్రెండింగ్ లో ఉన్న ఏదో ఒక స్కిల్ మీద వర్క్ చేస్తే ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఫ్రీలాన్సింగ్ లో. అందుకే మన ఈ వీడియోలో ఫ్రీలాన్సింగ్ లో ట్రెండింగ్ లో ఉన్న స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఫ్రీలాన్సింగ్ గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో మనం ఒక బిగినర్ గా ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఏ ఆర్డర్ కి ఎంత ఛార్జ్ చేయాలి, ఏం చేస్తే మనకు ఆర్డర్స్ వస్తాయి, ఇవన్నీ మనం అయితే అందులో డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు ఆ సిరీస్ చేయాలా వద్ద అన్నది కింద కామెంట్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. గాయస్, ఈ టైంలో అయితే వీడియో ఎడిటింగ్ చాలా డిమాండ్ ఉంది. దీనికి రీజన్ మనందరికి తెలుసు. యూట్యూబ్ అండ్ వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అవుతుందో చూస్తున్నాం. అలాగే షార్ట్ ఫిల్మ్స్ అండ్ వీడియో యాడ్స్, వీటన్నిటి వల్ల వీడియో ఎడిటింగ్ అయితే చాలా డిమాండ్ అయితే ఎక్కువ అవుతుంది. ఈ టైంలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, అలాగే ప్రతి ఒక్కరు వెబ్ సిరీస్లు కూడా తీస్తున్నారు. ఇవన్నీ ఎడిట్ వాళ్ళు అంతా వాళ్ళే చేసుకోలేదు. అందుకే వాళ్ళ కోసం ఒక ఫుల్ టైమ్ ఫ్రీలాన్స్ ఎడిటర్ని వెతుకుంటారు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ పేమెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ వర్క్ తక్కువగా ఉంటుంది. మీరు ఒక 1 or 2 hours లో వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ పర్ వీడియోకి 2,000 to 10,000 వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. అండ్ మీ సీనియారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన నెక్స్ట్ జాబ్ వచ్చేసి డేటా సైంటిస్ట్. డేటా సైంటిస్ట్ కూడా ఫ్రీలాన్సింగ్ లో చాలా డిమాండ్ ఉంది. ఈవెన్ ఫుల్ టైమ్ రోల్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. అప్కమింగ్ ఇయర్స్ లో ఐటీ ఫీల్డ్ లో డేటా సైంటిస్ట్ జాబ్ వన్ ఆఫ్ ది టాప్ జాబ్స్ లో ఉంటుంది. డేటా సైంటిస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్ వీళ్ళ దగ్గర చాలా డేటా ఉంటుంది. ఆ డేటా కనుక కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఈ రోజుల్లో కంపెనీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. అందుకే ఫ్యూచర్లో ప్రతి కంపెనీకి డేటా సైంటిస్ట్ హైర్ చేసుకుంటారు. సో దీనికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఈ లిస్ట్ లో మన థర్డ్ జాబ్ వచ్చేసి వెబ్ డెవలపర్. ఇప్పుడు ఏ కంపెనీకైనా ఆన్లైన్ ప్రెసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పెద్ద కంపెనీస్ అయితే వాళ్ళకంటూ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకొని బిల్డ్ చేస్తారు. కానీ చిన్న కంపెనీస్ దగ్గర అంత బడ్జెట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఫ్రీలాన్సర్ కోసం చూస్తారు. మనం వెబ్ డెవలపర్ గా వర్క్ చేస్తే ఈవెన్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ తో కూడా వర్క్ చేయొచ్చు. అంతేకాదు వెబ్ డెవలపర్ గా వర్క్ చేస్తే చాలా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఒక ప్రాజెక్ట్ కి బిగినర్ గా వర్క్ చేస్తే 30,000 to 50,000 వరకు ఈజీగా చార్జ్ చేయొచ్చు. అందులో 50% వరకు మార్జిన్ ఉంటుంది. ఈ లిస్ట్ లో మన ఫోర్త్ జాబ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. ఇప్పుడు ఆన్లైన్ లో స్కామ్స్, హ్యాకింగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఫ్యూచర్లో ఇవి ఇంకా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఫ్యూచర్లో ఈ వెబ్సైట్ హ్యాకింగ్, ఫోన్ హ్యాకింగ్ ఇవన్నీ ఇంకా ఎక్కువగా ఉండబోతున్నాయి. మన డివైస్ని, వెబ్సైట్స్ని హ్యాకింగ్ నుండి కాపాడడానికి ఎవరైనా ఉన్నారంటే అది సైబర్ సెక్యూరిటీ వాళ్ళే. ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వెబ్సైట్ ఉంది, దానికి ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ ని సాల్వ్ చేసి వెబ్సైట్ ని హ్యాక్ అవ్వకుండా చూసుకుంటారు. ఈవెన్ వాళ్ళ వెబ్సైటే కాదు, యాప్స్ అండ్ ఇంకా చాలా కంపెనీకి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళని హైర్ చేసుకుంటారు. ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కి ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా చాలా డిమాండ్ ఉంది. ఫ్యూచర్ లో కూడా ఈ ఎక్స్పీరియన్స్ తో ఫుల్ టైం జాబ్ కూడా వర్క్ చేయొచ్చు. ఈ లిస్ట్ లో మన ఫిఫ్త్ జాబ్ వచ్చేసి డిజిటల్ మార్కెటర్. డిజిటల్ మార్కెటర్ కి కూడా ఫ్రీలాన్సింగ్ లో చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ కి యాడ్స్ రన్ చేయడం, ట్రాఫిక్ జనరేట్ చేయడం అండ్ లీడ్స్ జనరేట్ చేయడం. డిజిటల్ మార్కెటర్ ఆన్లైన్ ప్రెసెన్స్ ఉన్న ప్రతి కంపెనీకి అవసరమే. అంతేకాకుండా డిజిటల్ మార్కెటింగ్ నుండి మనం చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈవెన్ మన తెలంగాణ, ఏపీ నుండి చాలా మంది డిజిటల్ మార్కెటర్ గా పనిచేస్తూ లాక్స్ లో ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ లిస్ట్ లో మన నెక్స్ట్ జాబ్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్. లాస్ట్ వీడియోస్ నుండి గ్రాఫిక్ డిజైనర్ కి చాలా డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు ఏ వల్ల దానికి కొంచెం డిమాండ్ తగ్గింది. గ్రాఫిక్ డిజైన్ జాబ్ ఇప్పుడు కూడా టాప్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ లో ఉంది. మనం కూడా ఏఐని యూజ్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ లో గ్రాఫిక్ డిజైన్ చేస్తే ఇందులో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఇందులో కూడా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ లో మన సెవెంత్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్. నేను మీకు సాఫ్ట్వేర్ డెవలపర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు అందరికి తెలిసిన జాబే. సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా ఫ్రీలాన్సింగ్ లో మంచి డిమాండ్ ఉంది. మీరు ఒక మంచి టీమ్ రెడీ చేసుకుని సాఫ్ట్వేర్ డెవలపర్ గా వర్క్ చేస్తే మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ లో మన లాస్ట్ జాబ్ వచ్చేసి ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ. ఈ జాబ్ కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. బట్ మీరు ఫ్రీలాన్సింగ్ లో ఈ జాబ్ చేయాలంటే మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం ఉంటుంది. అంతేకాకుండా మీకు కొంచెం క్రియేటివిటీ కూడా కొంచెం ఉండాలి. మీరు ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ చేయాలంటే మీకు అయితే కెమెరా కంపల్సరీగా ఉండాలి. అంతేకాకుండా ఈ జాబ్ ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా చాలా మంచి డిమాండ్ ఉంది ఈ జాబ్ కి. సో ఈ రోజుకైతే వీడియో ఇంతే గాయ్స్.